తిరుపతిలో మంత్రులు కార్యదర్శులతో మంత్రి కొలుసు పార్థసారథి వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలతో అధికారుల తీరు వారు సంతృప్తి పడే విధంగా ఉండాలని అన్నారు. ప్రజల సమస్యలు ఓపికగా విని వాటి పరిష్కారానికి ప్రయత్నించాలని, వారితో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి 15% సుస్థిర అభివృద్ధి సాధించడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. అధికారులు కూడా అదే లక్ష్యంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా 2025-26 బడ్జెట్ను రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా రూపొందించేలా సూచించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ జరిగింది చెప్పేసి మనం చేస్తాను. వారు అనేక సమస్యలతో అధికారుల వద్దకు కానీ మంత్రుల వద్దకు కానీ వచ్చినప్పుడు వారి సమస్యలన్నింటినీ కూడా ఓపికగా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. వారు కొన్ని లీగల్గా సమస్యలు మీ దృష్టికి తీసుకురావచ్చు, మన దృష్టికి, మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు, అయితే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలు తీసుకురావచ్చు. వాటన్నిటినీ కూడా ఓపికగా విని అక్కడికక్కడ సత్వరంగా పరిష్కరించగలిగిన సమస్యల్ని పరిష్కరించి, ఏదైనా సరే లీగల్గా కానీ విధానపరంగా కానీ ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో దురుసుగా వ్యవహరించకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించి స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ని సాధించడానికి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ $42,000 అచీవ్ కావటానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి. ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా, మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ GSTB $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలతో